నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు మనకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి బతుకమ్మ పండుగ అయితే అంగరంగ వైభవంగా జరిగేది. ఈసారి సంబరాలు ఎలా ఉన్నాయో మీ మాటల్లో చెప్పండి. ఈసారి ఎలా ఉందంటే మార్పు, రేవంత్ రెడ్డి మార్పు. తెలంగాణ తల్లి చేతుల నుంచే బతుకమ్మ తీసినోడు. ఈ రోజు ఎట్లా బతుకమ్మ చీరలు కూడా ఇప్పటి వరకు రాలేదు. బతుకమ్మ అంటేనే బతుకు, వాని బతుకు లేకుండా పోతాడనే ఈ రోజు మళ్ళీ రెండో దసరా ఇది వంది. ఫస్ట్ టైం కూడా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, రెండోసారి అయితే బతుకమ్మనే తీసేసిండు. కానీ బతుకమ్మ సంబరాలు ఎట్లా చేస్తాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది, కాంగ్రెస్ తల్లి చేతులకించే ఆమె కాంగ్రెస్ తల్లిని నిలబెట్టిండు. తెలంగాణ తల్లిని తీసేయండు కాబట్టి తెలంగాణ తల్లికి చేతిలో బతుకమ్మ లేదు. సోనియా గాంధీ చేతిలో బతుకమ్మ పెట్టిండు. ఆమె సోనియా గాంధీ చేతిలో బతుకమ్మ పెడితే ఆమెకు బతుకమ్మ అంటే ఏంది తెలుసా? ఇందిరమ్మ చీరలు అంట. మళ్ళీ ఇందిరమ్మ చీరలు ఎట్లా ఇస్తాడు? ఆమె ఒక విధవరాలు, ఆమె బతుకమ్మకు తెలియదు, ఏమీ తెలియదు ఆమెకు. ఆమె రూపంలో మనకు బతుకమ్మ చీరలు ఇస్తా అంటే మన హిందూ మహిళలు కట్టుకుంటామా? మనం ముత్తైదది బతుకమ్మ, పసుపు కుంకుమ ఇచ్చుకొని మనం బతుకమ్మ ఆడుకుంటాం. అట్లాంటప్పుడు ఇంకా ఆ బతుకమ్మ చీరలే రాలేదు. బతుకమ్మ చీరలు రాలేదు కాబట్టి బతుకు లేకుండా పోతాడు రేవంత్ రెడ్డి.